హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులందరికీ వందనాలు. మనం ఈ దినము ధ్యానించబోయే అంశం ఏంటంటే, మరి దేవుడు మనిషిని ఏ విధంగా ప్రేమించాడు అనే అంశం కోసం ధ్యానిద్దాం. మరి స్నేహితులారా, దయచేసి అందరూ లాస్ట్ వరకు చూడండి. మనం ముందుగా వాక్యం చదువుకున్నట్లయితే యోహాను సువార్త మనం చదువుకుందాము. స్నేహితులారా, అందరూ బైబిల్ తీసి చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి యోహాను సువార్త మనం తీద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చదువుకున్న స్నేహితులారా, దయచేసి మీరు చూస్తే 3:16 చూద్దాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, అంటే ప్రతివాడును అంటే నశింపకంటే మరి ఎవడైతే మరి దేవుని మీద విశ్వాసం కలిగి సంపూర్ణంగా జీవిస్తాడో వాడు నశించక, అంటే నరకానికి పోకుండా మరి నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అంటే దేవుణ్ణి, మరి దేవుడు అన్నవారు ఎలా ఉంటారు, అసలు దేవుడు అన్నవారు ఉన్నారా లేరా, మరి దేవుడు మనలాగే ఉంటారా అని మనకు తెలియడం కోసము ఆ మహాపట్టణమైన పరలోకాన్ని విడిచిపెట్టి దేవుడు పాపుల లోకమైన భూలోకానికి వచ్చి దేవుడు ఎలా ఉంటారు, దేవుడు ఇంత ఇదిగా మనిషిని ప్రేమిస్తాడు, మరి దేవుడు మనుషుల కోసం ప్రాణాలు అర్పిస్తాడు అని తెలియపరచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. వచ్చినప్పుడు మరి ఈ లోకంలో మరి జనులు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో మనం మత్తయి సువార్తలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మరి అలాంటి సర్వశక్తి గల దేవుడిని మరి ఎర్రివాడు అంటారు. అలాగే ఆయన్ని మరి మరి దెయ్యం పెట్టిన వారు అంటారు. మనుషుల్ని మహాదేవుడైన దేవుని ఈయన నిజంగా దేవుడిని గ్రహించక మరి సామాన్య మానవుడి వలె చూస్తారండి యేసుక్రీస్తు వారిని. కానీ దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడంటే, మన పాపాల కొరకే ఆయన ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టి మనందరి పాపాలు ఆయన కలవరి సిలువలో మరి పోగొట్టారండి. మరి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి, మనమందరము దేవునికి మరి రుణస్థులమండి, జీవితాంతం రుణస్థులం. కానీ దేవుడు మనల్ని, పాపులమైన మనలను ఎంత ఇదిగా ప్రేమిస్తాడో మనం చూసినట్లయితే, ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. మనందరికీ తెలియడం కోసం మరి ఆ పట్టణాన్ని, మహాపట్టణమైన పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. మనిషిని ఏ విధంగా ప్రేమించాడంటే, మనము మరి ఒక సన్నివేశంలో మత్తయి సువార్తలో చూస్తాం. యోహాను సువార్తలోని ఒక స్త్రీ, మరి వ్యభిచారం చేసిన స్త్రీ పట్టబడితే మరి అక్కడ అంటాడు, మరి అమ్మ అని పిలుస్తాడండి. అమ్మ అని పిలిచి, అమ్మ నేను ఎవరు శిక్షించలేదా అని అడిగి, శిక్షించలేదు ప్రభువా అని ఆవిడ అన్నప్పుడు, నేను నిన్ను శిక్షించను, ఇక నుంచి ఆ పాపం చేయకుము అని చెప్పాడండి. మరి మనము చూసుకున్నట్లయితే లోకంలో మరి అలాంటి స్త్రీ కనిపిస్తే మాత్రం ఒక పురుగుని చూసినట్టు చూస్తామండి, ఒక వ్యభిచారిని చూసినట్టు చూస్తామండి. కానీ దేవుడు మనిషిని ప్రేమిస్తాడండి, పాపిని ప్రేమిస్తాడు తప్ప పాపాన్ని ప్రేమించడండి. కానీ మనుషులమైన మనము, నాతోని నేను చెప్పుకుంటాను, ఎందుకంటే నేను మీలాంటి వాడినే కాబట్టి మరి నన్ను కూడా కలుపుకొని నేను ఎందుకు చెప్పుకుంటానంటే, నాలో మరి మార్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి కాబట్టి మరి నాతో కలిపి చెప్పుకుంటానండి. మరి ఈ వీడియో చూస్తున్న సహోదరుడా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనము మరి ఈ వాక్యం ద్వారా ఏమి నేర్చుకోవాలంటే, దేవుడు, ఆ మహాదేవుడైన మరి దేవదేవుడు మనిషిని ఏ విధంగా ప్రేమించాడంటే, పాపిని ప్రేమించాడు, వారి పాపాలు క్షమించాడు, మరి పాపుల కొరకై మరి ప్రాణం పెట్టాడండి. మనుషులమైన మనము మరి వ్యభిచారం చేసిన స్త్రీని ఏ విధంగా చూస్తామో లోకంలో మరి గమనిస్తున్నాము. స్నేహితులారా, ఒక పురుగుని చూసినట్టు చూస్తారు, మరి ఆవిడతో మాట్లాడడం కానీ వాళ్ళు ఉన్న దరికి కానీ వెళ్ళరండి. కానీ దేవుడు అంటున్నాడు, పాపిని ప్రేమించండి, పాపాన్ని ప్రేమించకండి అని దేవుడు చెప్తే, పాపిని ప్రేమించరు, మనిషిని ప్రేమించరు, పూర్తిగా వెలివేసేస్తారండి జనులు చూస్తే. కానీ దేవుడు అంటున్నాడు, మీరు చూపించే ప్రేమ వల్ల అవతల మారొచ్చు కదా. మరి దశ జ్ఞాపకం చేసుకోండి, మరి దేవుడు ఒకరినొకరు ప్రేమించమన్నాడండి. ఒకరిని ఆయన కూడా ప్రేమించాడు. ఏ విధంగా ప్రేమించాడంటే, తను హింసించిన వారిని కొరకు మరి ప్రార్థిస్తాడండి. సిలువలో మరి అతన్ని, దేవుడిని ఎంతగా హింసిస్తారంటే మనం చూస్తాము. వారి కొరకు దేవుడు అంటాడు, లోకాసువార్త 23:34లో,
ప్రభువా వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి అని దేవుడు చెప్తాడండి. మరి మనకు అలాంటి మనసుందా? ప్రియ సహోదరి, సహోదరుడా, మనకు క్షమించే మనసుందా? ఒకరినొకరు ప్రేమించే మనసుందా? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎంత విధిగా మనల్ని ప్రేమించాడో, మనల్ని కూడా ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తే, మరి ఈనాటి సమాజం ఎలాగుందండి? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ప్రతి ఒక్కరము దేవుని పిల్లలమండి. మరి మనల్ని చూస్తే దేవుడు గుర్తు రావాలి. మన తగ్గింపు జీవితాన్ని బట్టి, మన మాట తీరును బట్టి, మన ప్రవర్తన బట్టి, మన ఆలోచనలు బట్టి నిజంగా వీరు యేసుక్రీస్తు పిల్లలు, దేవుని పోలి నడుస్తారు అనిపించుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరి యేసుక్రీస్తు వారు ఎంతగా ప్రేమించారంటే, మరి మనందరి కొరకే తన ప్రాణాలు అర్పించారు. మనము పుట్టక ముందే మన పాపాల కొరకు ఆయన బలయ్యాడండి. మనము మరి జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, మన వాక్యంలో చూస్తాము. మరి స్నేహితుడా, నువ్వే ఏ విధంగా ఉన్నావు? నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? నిజంగా దేవుని ప్రేమ నీలో నుండి మరి పొంగి పొర్లుతుందా? జీవజల నదులు నీలో నుంచి పారుతున్నాయా? దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి, సహోదరుడా. ఎందుకంటే మనము మరి ఎంతవరకు జీవిస్తామండి? మరి ఎంతవరకు మనము కఠినంగా ఉంటాము? ఎంతవరకు మనము మరి అవిధేయతతో, అజ్ఞానంతో ఉంటాము? ఎంతకాలం మనము దేవుని ఎరగక జీవిస్తాము? దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి, సహోదరుడా. మనము దేవుని పిల్లలమండి. దేవుని పోలి నడవాలి. దేవుడు క్షమించాడు, మనం క్షమించాలి. దేవుడు ప్రేమించాడు, లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనము ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరికొకరికి మరి ప్రార్థన చేయాలి. ఒకరి క్షేమస్థితి ఒకరు తెలుసుకోవాలి. మరి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి, సహోదరుడా. దేవుడు ఈ లోకాన్ని ఎంత ఇదిగా ప్రేమించాడో మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనము కూడా దేవుని పిల్లలమండి. దేవుని పోలి నడవాలి. కాబట్టి స్నేహితుడా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడండి. ఎందుకు వేసుకోవాలి? సర్వశక్తి గల దేవుడు కదా అని మనలో ప్రశ్న వేసుకోవాలి. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమనే ఉన్నాడు. మనందరికీ నిత్య జీవం కావాలంటే మనము ఆయన మీద విశ్వాసం కలిగి ఉండాలండి. నిజంగా దేవదేవుడు ఉన్నాడు, ఆయనలో మనం చూస్తున్నాడు. మనం ఆయన మీద ఆధారపడాలి. మనకి ఏ సమస్య వచ్చినా ఆయనతో చెప్పుకోవాలి. మనము మన విశ్వాసం ఆయనపై సంపూర్ణంగా ఉండాలి. అప్పుడే దేవుడు మరి ఆయన యందు విశ్వాసం ఉంచువాడికే నిత్య జీవం అనుగ్రహించబడను అని దేవుడు రాసిపెట్టాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఎలాగున్నారు? మీరు ఖచ్చితంగా మరి దేవుడిని అనుసరిస్తున్నారా? మరి దేవుడిని ప్రేమిస్తున్నారా? దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తున్నారా? దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి, సహోదరుడా. మరి ఈ వీడియో మనం ముగించుకుందాము. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినందుకు మీకు మరి వందనాలు. మరి మరొకసారి నేను చెప్పేది, మరి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి దేవాది దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరికొరకొకరు ప్రార్థించుకోవాలి. మరి ఒకరు క్షేమస్థితిని ఒకరు తెలుసుకోవాలి. మరి దేవుడు మన పాపాలు క్షమించాడు కనుక మనము ఇతరులను క్షమించాలి. వారు పాపం చేశారనుకో, మరి ఆ పాపము దేవుడు లెక్క అడుగుతాడు. మన పాపిని ప్రేమించాలి తప్ప పాపాన్ని ప్రేమించకూడదండి. మరి ఈనాటి క్రైస్తవులే మనము పాపిని ప్రేమించట్లేదు, పాపాన్ని మాత్రం విపరీతంగా ప్రేమించేస్తున్నారండి. మరి పాపానికి దూరంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుడులా క్షమించే మనసు మనకి ఇమ్మని అడుగుదాము. మనల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేద్దాము. మనల్ని బాధ పెట్టి వారిని కూడా క్షమిద్దాము. ఇలాంటి జీవితం మనందరం కోరుకుందాం స్నేహితులారా. దేవుడు లోకాన్ని ఎంత ఇదిగా ప్రేమించాడో మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకుందాము. దేవుని పైన ఆధారపడదాం. మన సమస్యలన్నీ దేవుని మీద వేసి దేవుడిచ్చిన పనిని మనం మన శక్తి లోపం లేకుండా
చేసుకుందాము. మరి వీడియో ఇంతవరకు మరి మీరందరూ చూసినందుకు మీకు అందరికీ వందనాలు. మరి దయచేసి ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలతో నేను ముందుకు వస్తాను. మరి అప్పటి వరకు నేను సెలవు తీసుకుంటున్నాను. మరి దయచేసి ఎవరు కామెంట్ చేయడం లేదు. మరి దయచేసి కామెంట్ చేయండి. నేనేం తప్పు మాట్లాడినా తప్పు మరి ఏమైనా సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే మరి సరి చేసుకుంటాను. ఎందుకంటే క్రైస్తవుడు అన్నవాడు మరి లోపం లేని మనిషి ఉండడు, కానీ ప్రతిరోజు తనలో ఉన్న లోపాలని మరి ఒకటి 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 తీసుకుంటూ దేవునిలో పరిపూర్ణులుగా జీవించాలి. దేవుడు పరిపూర్ణుడు గనుక మనలో కూడా దేవుడు పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా జీవించమని చెప్పాడు. కాబట్టి మనం దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరి కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు చెప్తేనే నేను మరొక వీడియోలో దాన్ని షేర్ చేసుకుంటాను. కాబట్టి మరి దయచేసి మీరందరికీ మరొకసారి ప్రైజ్ ది లార్డ్ చెప్పుకుంటూ మరి అందరికీ మరి ఆమేన్.